ఈరోజు బీహార్లో ఎస్ఐఆర్ పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ పెద్ద కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ వారు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం దాదాపు చివరి దశకు వచ్చిందని, ఇంటింటికి తిరిగి ఓటర్లు నమోదు చేసే సందర్భంలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ 3 దేశాల వారు చాలామంది అక్రమంగా దేశంలో ఉన్నారని బయటపడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు ఈ దేశంలో ఏ దేశం నుంచి వచ్చిన వారు ఉన్నారు, ఈ దేశం నుంచి ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించడానికి ఈరోజు ఈ ప్రక్రియ జరుగుతుందా, లేక 18 ఏళ్ళు దాటిన వారిని అందరినీ ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ జరుగుతుందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే పౌరసత్వాన్ని ఖరారు చేసేదానికి వేరే పద్ధతులు, వేరే చట్టాలు, వేరే ప్రక్రియలు ఉన్నాయి. వాటిని మేము చేపడుతున్నామని చెప్పేసి ప్రకటించి అది చేస్తే దానికి ప్రజలు సిద్ధం అవుతారు. మేము ఓట్లు నమోదు చేయడానికి ప్రక్రియ చేపట్టామని చెప్పి ఇప్పుడు పౌరసత్వ నమోదు చేయడానికి ఉండే ప్రక్రియలన్నింటినీ అమలు జరపడం అనేది మోసపూరితమైన చర్య. దొడ్డిదోవన ఈరోజు కొంతమందిని వేధించడానికి తీసుకుంటున్న చర్య తప్ప ఇంకోటి కాదు. అందుకనే దీని పట్ల సిపిఎం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో పౌరసత్వానికి సంబంధించిన అంశాలు జోలికి పోకుండా ఓటర్ల నమోదుకి అవసరమైన డాక్యుమెంట్స్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకుని ఓటర్లు నమోదు చేయమని చెప్పింది. ఆధారు, అలాగే పాత ఓటర్ లిస్టులో పేరు లేదా రేషన్ కార్డు ఇటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు వేధించకుండా ఓట్లు నమోదు చేయమని చెప్పింది. దాన్ని కూడా ఖాతరు చేయకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా అభ్యంతరకరం. మరొక విషయం ఏంటంటే ఇది బీహార్కే పరిమితం కాదు. ఎలక్షన్ కమిషన్ వారు అన్ని రాష్ట్రాలకి లేఖలు పంపింది. మీరు కూడా సన్నద్ధం కండి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కావాలి అని చెప్పేసి ఒక లేఖ పంపింది. బీహార్లో అనుభవం ఏమిటి అనేది సమీక్ష చేయకుండానే, ఈ అనుభవాన్ని పరిశీలించి కోర్టు తీర్పు చెప్పకముందే కోర్టు యొక్క మరో వాయిదా 28వ తేదీ ఉంది. ఆ 28వ తేదీకి దాకా కూడా వాళ్ళు ఆగలేనంత తొందరపాటులో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉంది. కాబట్టి ఈ హడావుడి ఇవంతా చూస్తే ఎలక్షన్ కమిషన్ అల్టీరియర్ మోటివ్ తోటి, అంటే బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రయోజనాలకి అనుగుణంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అనుమానం కలుగుతుంది. ఇది దాని స్వతంత్ర ప్రతిపత్తిని తానే వదులుకోవడం, ఆ రకంగా రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజలకున్న గౌరవాన్ని ఇతరులు చెడగొట్టడం కాదు, ఎలక్షన్ కమిషనే ఈరోజు దాన్ని చెడగొడతా ఉంది. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం జరిగింది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఏ సూచనలు అయితే చేసిందో దానికి అనుగుణంగానే ఈ ఓటర్ లిస్టులు సవరణ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.